Hello foodies, once again welcome back our cooking world and this is our RISHITHA'S kitchen. ఈ రోజు ఈ వీడియోలో మనం చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. ఒక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాకరకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇందులోకి వేసుకొని ఇప్పుడు శుభ్రం చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకొని దీనికి సరిపడిన నీళ్లు పోసుకునేసి ఇప్పుడు కొద్దిగా చక్కెర వేసుకోవాలి. చక్కెర అంటే పంచదార. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇలాంటి పాత్రలో పెట్టేసి ఈ ముక్కలని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఉడికేలోపు మనము మసాలా గ్రేవీని అయితే రెడీ చేసుకుందాం. కొత్తిమీర, పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, వెల్లుల్లి రబ్బలు, ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడి ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రేవీలాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో తిరుగుబాతుకు సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆవాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా కావాలండి, ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకొని ఈ ముక్కలు మొత్తము ఆయిల్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. తర్వాత 2 నిమిషాల తర్వాత అలా కలిపెట్టుకునేసి ఒకసారిగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతగుజ్జుని వేసుకునేసి ఈ చింతగుజ్జు కూడా బాగా ముక్కలకు పట్టేట విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా గ్రేవీని మొత్తము ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చాలామంది వ్యూవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే జస్ట్ వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. కేవలం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాల వీడియో మాత్రమే మీకు కనిపిస్తుంది. బట్ దాని వెనక ఉన్న కష్టం ఎంత కష్టపడ్డానో అది నాకు ఒక్కరికి మాత్రమే తెలుసు. కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకోసం అయితే నేను మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఖచ్చితంగా చేస్తాను కూడా. ప్లీజ్ అదొకటి మాత్రం మీరు నాకు హెల్ప్ చేయండి. 10 నిమిషాల్లో ఉడకబెట్టుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎటువంటి చేదు లేకుండా కాకరకాయ కర్రీ అనేది సూపర్గా వస్తుంది. అలాగే ఎవరికైనా పర్టికులర్గా రెసిపీస్ కావాలంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం వాటిని చేయడానికి కూడా ట్రై చేస్తాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ బాయ్ బాయ్.